ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి. దేవుని మహాకృపను బట్టి మీరందరూ బాగుండాలని అనుదినం మేము ప్రార్థన చేస్తున్నాం. మీరును మా గురించి ప్రార్థించండి. తప్పనిసరిగా మీ బలహీనతల నుండి పరిశుద్ధాత్మ దేవుడు విడుదల చేసి మిమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడిపించనై ఉన్నాడు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము నుండి 3వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం. చూడండి. చల్లపూటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుతున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యం మీద మీ కనుదృష్టించి నాలో మీరుండి మా బిడ్డలందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, దేవుడు అపారముగా ఆదాముని హవ్వను చక్కగా ప్రేమిస్తున్నాడు. దేవుడు ఆదాముని హవ్వను చక్కగా ప్రేమించాడు కాబట్టి వారు ఉండడానికి ఒక మంచి తోటను నిర్మించి అందులో ఆదాము హవ్వను పెట్టినట్లు దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ మనకు బాగా తెలుసు. దయచేసి గమనించండి. ఆదాము హవ్వ ఆ తోటలో ఉంటున్న సందర్భంలో సాతాను వారిని మోసగించినట్లు, సాతాను వారిపైన దాడి చేసినట్లు దేవుని వాక్యం చెప్తాది. సాతాను మాట విని దేవునికి దూరంగా ఉన్నట్లు దేవుని వాక్యం చెప్తాది. దేవుని స్వరము వారికి వినబడుతుంది. ఆదాముకి హవ్వకు తోట మధ్యలో వాళ్ళు ఉన్నప్పుడు దేవుని స్వరము వినినటువంటి ఆదాము హవ్వ దేవుని యొద్దకు రాకుండా వారు దాక్కున్నారని దేవుని వాక్యం చెప్తా ఉంది. వారు ఎందుకు దాక్కున్నారు? దేవుని యొద్దకు రాకుండా వారిలో తెలియనటువంటి పాపం దాగి ఉన్నది. వారు సాతానికి లోబడిన వారిగా మనకి కనిపిస్తూ ఉన్నారు. దయచేసి గమనించాలి. ఎప్పుడైతే వారు సాతానికి లోబడిపోయారో దేవుని స్వరానికి దూరం అయిపోయారు. దేవుని వాక్యం అంటుంది, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని దేవుని వాక్యం అంటుంది. అంతేకాదు దేవుని బిడ్డలారా, సమస్త భారం మోయించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని కలిగజేస్తానని దేవుని వాక్య లేఖనం సెలవిస్తూ ఉంది. ఈరోజు ఎన్నో వాక్యాలు దేవుని యొద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాయి. ఈరోజు చాలా మంది యవనస్తులు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి దేవుని యొద్దకు రాకుండా దూరంగా ఉంటున్నారంటే దాని అర్థం ఏంటి తెలుసా? సాతాను యొక్క కబంధ హస్తాల్లో వారు పట్టబడి ఉన్నారు. సాతానులో చిక్కబడిపోయారు. సాతాను వాళ్ళని సంకెళ్ళు వేసి బంధించి ఉంచేశాడు. ఆదాము హవ్వని దేవుడు పిలిచినప్పుడు ఆదాము హవ్వ దేవుని యొద్దకు రాకుండా దాక్కున్నారంటే సాతాను ఏం చేశాడు తెలుసా? వాళ్ళని సంఖ్యలతో బంధించేశాడు, బంధకాలతో బంధించేశాడు. ఆ సంఖ్యల నుండి, బంధకాల నుండి ఆదాము హవ్వ దేవుని యొద్దకు రాకుండా వారు దాక్కోవటం ప్రారంభిస్తున్నారు. ఈరోజు చాలా మంది దేవుని బిడ్డలారా లోక సంబంధమైనటువంటి అక్రమాల్లో జీవిస్తూ, పాపంలో జీవిస్తూ, అంధకారంలో జీవిస్తూ, లోక స్నేహంలో జీవిస్తూ దేవుని యొద్దకు రాకుండా ఎన్నో విధాలుగా తప్పించుకుని తిరుగుతూ ఉన్నారు. ఎవరు ఎంతకాలం తప్పించుకున్నా కానీ దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీకు విశ్రాంతినివ్వాలని, నీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని, నీకు శక్తినివ్వాలని, నీకు బలాన్ని ఇవ్వాలని, నీకు రక్షణ ఇవ్వాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఓ యవనస్తుడా, ఓ యవన స్త్రీ, ఓ సంగమా, ఓ కుటుంబమా, దయచేసి దేవుని వాక్యాన్ని గమనించండి. దేవుడు పిలిచినప్పుడు మీరు దేవుని యొద్దకు రావటం వలన దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. ఆదాము హవ్వ దేవుని యొద్దకు రాకుండా తప్పించుకుని తిరుగుతూ ఉన్నారు. ఆదాము హవ్వ దేవుని యొద్దకు రాకుండా దాక్కుంటా ఉన్నారు. కారణం ఏంటంటే వారిలో ఉన్నటువంటి లోపాలు వాళ్ళని ఏం చేస్తూ ఉన్నాయంటే దేవుని యొద్దకు రాకుండా చేస్తూ ఉన్నాయి. ఈరోజు చాలా మంది స్మోకింగ్లో జీవించటం, మద్యపానీయంలో జీవించటం, అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకోవటం వలన దేవుని యొద్దకు రాకుండా లోకానుసారంగా జీవిస్తున్నారు. అటువంటి పరిస్థితుల నుండి విడుదలయ్యి దేవుని యొద్దకు వస్తే నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి పరిశుద్ధాత్మ దేవుడు ముందుకు నడిపిస్తాడు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈరోజు ఆదాము హవ్వ వలె నీ జీవితం, నీ కుటుంబ జీవితం ఉండకూడదని నీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ ప్రార్థన ద్వారా నువ్వు దేవుని యొద్దకు రా, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. దేవుడి చిన్న మాటలను దీవించునుగాక. ఆమేన్. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యం మీద మీ కనుదృష్టి ఉంచి తండ్రి మా బిడ్డలందరితో మాట్లాడినందుకు వందనాలు.
బిడ్డలందరినీ బలపరచండి, అభిషేకించండి, స్వస్థపరచండి. ఎవరైనా అనారోగ్యంలో ఉంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యంనిచ్చి బలపరిచి అభిషేకించి నీ నామానికే మహిమ తెచ్చుకొనమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ